వస్తున్నారు ఇప్పుడు? అవును, నథింగ్ కదా, వాళ్ళనే రానియట్లేదు కదా. ఆ బుట్టారేణుకి బతిన్లాడగా ఆవిడకి ఇస్తారంటున్నారు. అంటే తిట్టలేదు ఆవిడ కూడా. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిచారు వెళ్ళానంది కానీ ఇది నియోజకవర్గ అభివృద్ధి అన్నది తప్పించి ఎక్కువ మాట్లాడాలి. ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళలాగా మాట్లాడాలి. కాబట్టి తనను తిట్టేటువంటి వాళ్ళని అతను అంగీకరించడు. తెలుగుదేశంలోకి వెళ్ళాలి అంటే తిట్టాలి. ఇప్పుడు శ్రీదేవికి మళ్ళీ జీవితంలో తలుపులు తెరవడు. అట్లాగే మేకపాటికి జీవితంలో తెరవడు తలుపు. కోటన్ రెడ్డికి ఖచ్చితంగా కోటన్ రెడ్డి తెలుగు ఏం చేస్తున్నాడు, జగన్ ని తిట్టకుండా అధికారులను తిట్టూరుకుంటున్నాడు. కాబట్టి అతను కొంత ఆప్షన్ ఉండొచ్చు ఫ్యూచర్ లో. అట్లాగే నాలుగో ఆయన ఆనం, ఆయన్ని సచ్చినా రానిడిక. అతని జగన్ యాటిట్యూడ్ ఏంటంటే నువ్వు వ్యతిరేకించు పో అవతలకి, వ్యక్తిగత దూషణ, తనని విమర్శించే వాళ్ళని పట్టించుకోడు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అటు చంద్రబాబు దగ్గర ఫ్యూచర్ లేక, ఇక జగన్ దగ్గర అవకాశం లేక, ఆల్టర్నేటివ్ పోనీ పవన్ కళ్యాణ్ ఉండుంటే వీళ్ళు ఒక ఫిలిం ఒగ్గేసి అవసరమైతే తేడా వస్తే ఉండేవి. కాబట్టి అక్కడ భయం ఏంటంటే ఇవాళ రోజున ఎష్యూరెన్స్ అన్న ఉండాలి. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ తీసేసి జ్యోతుల చెడ్డుబాబుకి ఇస్తానంటే వెళ్తాడేమో. లేదు మీరు చెప్పినటువంటి పత్తిపాడికి ఆయన ప్రసాద్ గారిని కాకుండా వేరే వాళ్ళకి ఇస్తానంటే అక్కడ అవుతుంది అనుకుంటే వెళ్తారు. ఈవెన్ వాళ్ళ రోజా కూడా ఏం చెప్పింది, ఆయన ఏ